పడాల గురించి నెగిటివ్ చెప్తారు, తనుజ గురించి నెగిటివ్ చెప్తారు. అంటే వాళ్ళిద్దరికి నెగిటివ్ చేస్తే వాళ్ళకేమొస్తుందో నాకైతే అర్థం కాలేదు. సో చూద్దాం, ఇంకా ఇట్లాంటి కంటిన్యూ అవుతుంటే ఆ ఛానల్ నేమ్ కూడా పెడతాను మీకు. సో ఇది వచ్చేసి తనుజ గురించి లేటెస్ట్ అప్డేట్. ప్లస్ తనుజ వచ్చేసి ఇప్పుడు హత మూవీకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతుంది. సో చూద్దాం, అంటే ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మూవీ అనేది కూడా త్వరలో చెప్తుంది అనమాట. సో కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఒక యాడ్ ఇచ్చాడు అనమాట ఇవాళ. అదేంటంటే ఇంటర్ చదివిన వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పి, ఇంటర్ చదివిన వాళ్ళకి ఏఐ వాళ్ళు ఒక కోర్స్ అట. ఆ కోర్స్ వచ్చేసి 4 months డ్యూరేషన్ అని చెప్పి అన్నట్టు చెప్పాడు. ప్లస్ 15 lakhs పర్ యానం, 15 lakhs పర్ యానం. అది వచ్చేసి మీరు అమెజాన్ ప్లస్ ఇట్లా ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఏవో నేమ్స్ చెప్పాడు. ఆ నేమ్స్ చెప్పి వాటిల్లో జాబ్స్ వచ్చే అవకాశం ఉందట. ఏఐకి సంబంధించిన టూలు అది నేర్చుకోవాలి, 4 months నేర్చుకోవాలి. ఎవరైనా దీని గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే యాప్ ఉంటుంది, దీనిలో చూసుకుని చెప్పాడు. యాక్చువల్గా అది ఎక్కడ చెప్పాడు, ఇన్స్టాగ్రామ్లో తన అకౌంట్లో చెప్పాడు. ప్లస్ తన ఛానల్లో లింక్ ఉంటుందని కూడా చెప్పాడు. యాక్చువల్ దీని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి మాత్రమే, అంటే ఇంటర్ ఆ పైన కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఇంటర్ చదివిన వాళ్ళకి సువర్ణావకాశం అన్నట్టు చెప్పాడు అనమాట. సో ఇది వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి ఎప్పుడైనా ఎడ్యుకేషన్ గురించి యాడ్ ఇవ్వాలంటే కళ్యాణ్నే ఇస్తాడు. ఎందుకంటే రీజన్ మనకు తెలిసిందే, తను వచ్చేసి ఇప్పుడు ఆర్మీ ప్లస్ ఎక్కడైనా కానీ తనకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగుంటుంది కదా. సో అందుకని మన కళ్యాణ్ చేతి ఇప్పించారనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇది. ఎందుకంటే కళ్యాణ్కి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది, ప్లస్ తనుజకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. కానీ బయట కొంతమంది అయితే వాళ్ళిద్దరికి ఇచ్చే రెస్పెక్ట్ని ఎట్లా పాడు చేద్దామని చూసి చాలా చాలా ట్రై చేస్తున్నారు పాడు చేయడానికి. సో ఎంత చేయడానికి ట్రై చేసినా మనమైతే ఉన్నాం కదా, వాళ్ళిద్దరి అట్లాంటి వాళ్ళని జూలికి కూడా రానికుండా చూడటానికి. సో కళ్యాణ్ వచ్చేసి సాంగ్ రిలీజ్ అవుతుందంటున్నారు. దానికి సంబంధించి నేనైతే ఇంకా చూడలేదు గైస్. ఎవరైతే చూసారో దాన్ని నాకైతే లింక్ పెట్టండి. ప్లస్ నేను చూస్తుంటే మాత్రం నేను మీకు దానికి సంబంధించి దాని రివ్యూ చేద్దాం అనుకున్నా, బట్ ఇంతవరకు అయితే చూడలేదు కాబట్టి దానికి సంబంధించిన రివ్యూ కూడా నేను చేయలేదన్నమాట. సో కళ్యాణ్ వచ్చేసి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వబోతున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలిసిందే, తను సిరం ఫేస్ సిరంకి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ప్లస్ హెయిర్ స్పా అని చెప్పి అన్నిటికీ సంబంధించి, అంటే హెయిరే కాదు మొత్తం ఫేస్కి అయినా కానీ అన్నిటికీ సంబంధించి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్, ప్లస్ ఇంతకుముందు డ్రెస్సెస్కి సంబంధించి, అసలు ఒక్కటని కాదు కదా, ప్రతి దానిలో కళ్యాణ్ అయితే అడ్వర్టైజ్మెంట్ సూపర్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు తనుజాది ఒక యాడ్ వస్తుంది చూసారా, అంటే యాడ్ అంటే తనది మోడర్న్ డ్రెస్లో ఒకటి వస్తుంది. మోడర్న్ డ్రెస్లో ఇంతకుముందేమో పీస్ఫుల్గా మామూలు డ్రెస్సులో ఉండేది, ఇప్పుడేమో మోడర్న్ డ్రెస్లో అట్లా వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో అదే కాకుండా ఇన్స్టాగ్రామ్లో తనుజ ప్లస్ అంటే టెంపుల్కి సంబంధించి ఒక యాడ్ లాగా ఒకటి పెట్టారనమాట. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అంటే తనకి యాక్చువల్గా మనకు తెలిసిన తన దైవభక్తి ఎక్కువ అని చెప్పి అందుకని తన ఫోటోని టెంపుల్కి యాడ్ చేసి, అంటే ఏ క్రియేషన్ అయి ఉంటుంది అది పెట్టారు. అదైతే సూపర్గా ఉంది. దానికి సంబంధించి యాక్చువల్గా అట్లాంటివన్నీ నిన్న షార్ట్లో కూడా పెడుతున్నాను, చూడాలంటే చూడండి. మీకు అట్లాంటివి కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను అట్లాంటివి అడ్వర్టైజ్మెంట్ అట్లా వచ్చినాయి అట్లాంటి వాటిని, అంటే ఫొటోస్ అట్లాంటి వాటి అన్నిటిని షార్ట్స్లో పెడతాను. ప్లస్ కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు అన్కట్ సీన్స్ పెట్టమని చెప్పి. యాక్చువల్గా నన్ను ఫార్వర్డ్ చేయమన్నారు, ఫార్వర్డ్ చేయడానికైతే కుదరదు గైస్. ఎందుకంటే అవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లా ఫార్వర్డ్ చేయడానికి. అందుకని నేను నా షార్ట్స్లో పెడతాను, ప్లస్ నా వీడియోస్లో పెడతాను, చూడండి. సో ఇదంతా పక్కన పెడితే మనకి నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు నిఖిల్ కావ్యలు కలుస్తారా మేడం అని చెప్పి. యాక్చువల్గా గైస్ నాకు ఇప్పటివరకు అనిపించింది ఏంటంటే, నిఖిల్ వచ్చేసి కొంచెం కావ్య మీద కొంచెం కోపంగా ఉన్నాడనే అనిపిస్తుంది. తను బయటకు బిగ్ బాస్ సీజన్ 8 నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ట్రై చేశాడు కావ్యతో కలవడానికి, బట్ కావ్య అయితే రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోగా తను కొంచెం డిఫరెంట్గా నెగిటివ్గా చేసింది మన నిఖిల్ని. అంటే తన గురించి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా కూడా, అంటే మనకి చేతనైనంత సాయం చేయాలి, హెల్ప్ చేయాలి వాళ్ళు గెలవడానికి అంటారు, కానీ తను నెగిటివ్ చేసింది. తను ఏం చెప్పిందంటే, మనం అట్లా ఫేస్ నుంచి మోసపోకూడదు, ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉంటారు, మనకు కనిపించేదంతా నిజం కాదు, దాని వెనక కూడా ఇంకా చాలా ఉంటాయి.
అంటే తను ఎలా చెప్పిందంటే, తను అంత నటిస్తున్నాడు అన్నట్టు చెప్పింది. తను నాకు అనిపించింది తను నటిస్తున్నాడు, 'బిగ్ బాస్' హౌస్‌లో నటిస్తున్నాడు అని చెప్పి, తన ఒరిజినల్ బయటికి రాల. ఒరిజినల్ బయటకొస్తే తెలుస్తది అన్నట్టు మాట్లాడింది. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనకి నెగెటివ్ చేయాలని చెప్పి చాలా ట్రై చేసింది. ఎవరైనా 6 ఇయర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు తను గెలవాలని చెప్పి చూస్తారు కానీ చెప్పి తను నెగెటివ్ చేయడానికి ట్రై చేసింది. బయటకొచ్చిన తర్వాత నిఖిల్‌కి అది తెలిసినా కూడా తనతో కలవాలని చెప్పి, తనతో ఇంతకు ముందులాగా రిలేషన్ ఆహ్, కొన్ కొంచెం బ్రేకప్ చేసుకోకుండా కలిసి ఎట్లైనా ఉండాలని చెప్పి చాలా ట్రై చేశాడు. బట్ అప్పుడు మాత్రం తను అవకాశం ఇవ్వల. బట్ ఇప్పుడు మాత్రం కావ్య కొంచెం పాజిటివ్‌గా అవుతుందా నిఖిల్‌కి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పటి వరకు ఇంకా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పి. తను మర్చిపోవడానికి ఎంత ట్రై చేసినా ఆల్రెడీ నిఖిల్ అయితే మూవ్ ఆన్ అయిపోయాడని చెప్పి అర్థమవుతుంది. ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా! ఇంటర్వ్యూలో తను చెప్పాడు. ఏంటంటే తనకి ఇన్ ఫస్ట్‌లో ఉన్నట్టు కాకుండా మారిపోయి నువ్వెందుకు ఇట్లా అన్నావు? నువ్వెందుకు అట్లా ఉన్నావు? ప్లస్ ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసింది అని చెప్పి చెప్పాడు. ప్లస్ ఎంత తను ట్రై చేశాను రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వకుండా ఉంటే తను చాలా ట్రై చేశానని చెప్పి కూడా చెప్పాడు. అంటే యాక్చువల్‌గా అది మనకు తెలిసిన విషయమే. తను 'చిన్ని' సీరియల్‌లో గెస్ట్ రోల్‌లో వెళ్ళాడు. అసలు ఆ ఒక సీరియల్‌లో గెస్ట్ రోల్‌కి వెళ్ళాల్సిన అవసరం నిఖిల్‌కి లేదు. కానీ కావ్య కోసం గెస్ట్ రోల్ చేశాడని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే సీరియల్ తీసిన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ వచ్చేసి తన ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి తీసిన సీరియల్‌లో చేసిన వాళ్ళనమాట. సీరియల్ తీసిన వాళ్ళు. సో, అందుకని చాలా ట్రై చేశాడు. సో, అది అవ్వలేదు. సో, తను మూవ్ ఆన్ అయిపోయాడు. ఇప్పుడు కావ్య కొంచెం కలవడానికి ట్రై చేస్తుందని అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో, దాని వలన మేబీ కావ్య కొంచెం గట్టిగా ట్రై చేస్తే కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే నిఖిల్ అయితే ఇప్పుడు తను అంటుందేంటంటే, నాకు ఇంకా వేటి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను నా కెరీర్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నాను అని చెప్పి చెప్పాడు కదా! సో, దానివల్ల నాకనిపించింది తను కొంచెం గట్టిగా ట్రై చేస్తే కలిసే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో, చూద్దాం ఇద్దరు కలుస్తారా లేదా అనేది ఇన్ ఫ్యూచర్ తెలుస్తుంది మనకి. సో, ఇప్పుడు 'అగ్నిపరీక్ష' గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 'అగ్నిపరీక్ష' గురించి ఒకటైతే బయటకొచ్చింది గైస్. ఇప్పుడు ఎవరైతే 'అగ్నిపరీక్షలో' గ్రూప్ డిస్కషన్స్ వాటికి వెళ్లారో ఒక అమ్మాయిని కమిట్మెంట్ అడిగారంట గైస్. ఎవరైతే గ్రూప్ డిస్కషన్‌లో సెలెక్ట్ చేస్తారు కదా! గ్రూప్ డిస్కషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్‌కి అట్లా సెలెక్ట్ చేస్తారు కదా! అట్లా గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ కాల్ వచ్చిందట. ఆ అమ్మాయిని నీకు నువ్వు కమిట్మెంట్ ఇస్తే నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తావు అన్నట్టు మాట్లాడారట. ప్లస్ ఆ మాట్లాడినది ఏం మాట్లాడారని కూడా వీడియో ఒకటి వినిపించారు ఒక ఛానల్‌లో. మెయిన్ ఆ ఛానల్‌లో వచ్చేసి 12 మినిట్స్ వీడియో అట. కానీ మనకి వినిపించిందేమో ఒక 3, 4 మినిట్స్ వినిపించారనమాట. అసలు ఎంత ఘోరంగా మాట్లాడారంటే, అంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఎట్లా మాట్లాడతారు అనేది మాట్లాడారు. కమిట్మెంట్ అనేది డైరెక్ట్‌గా అని అడిగినట్టుంది. ఇండైరెక్ట్‌గా కూడా కాదు. వాళ్ళైతే ఇంకా అమ్మాయితో అంటుంది ఏంటంటే, అసలు అనవసరంగా వెళ్ళాను అనిపించింది నాకైతే. నేను ఇదైతే కంప్లెయింట్ చేస్తాను. 'బిగ్ బాస్' మెయిన్ వాళ్ళకైతే కంప్లెయింట్ చేస్తాను. వీళ్ళు జస్ట్ ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ వీటన్నిటికి చూడటానికి వచ్చిన వాళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు. ఇట్లా బిహేవ్ చేస్తే అసలు లేడీస్ ఎక్కడా కూడా సేఫ్టీ లేదు అని చెప్పి చెప్పారనమాట. సో, ఇదైతే సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందనేది. సో, ఇదొచ్చేసి నిఖిల్, కావ్య, తనుజ, కళ్యాణ్ ప్లస్ 'బిగ్ బాస్'కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.